హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2026 సన్ రైజ్ హైదరాబాద్ అయితే ఒక 15 మందిని రిటైన్ చేసుకుంది. అండ్ టీంలో ఇంకా కొన్ని ప్లేయర్స్ అయితే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక కంప్లీట్ 11 మెంబర్స్ టీం అయితే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంది. కాకపోతే ఇంకా బలంగా చేసుకోవడానికి థర్డ్ హయ్యెస్ట్ అమౌంట్ ఉంది, 25,50,00,000. దాదాపు థర్డ్ హయ్యెస్ట్ అనుకుంటా. నెంబర్ 1 అయితే కోల్కతా నైట్ రైడర్స్ దగ్గర ఉంది 64.30 కోట్లు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ 43.40 కోట్లు. అండ్ ఆ తర్వాత ఎస్ఆర్హెచ్. సో ఇంత అమౌంట్ ఉంది. ఖచ్చితంగా ఒక బిగ్ ప్లేయర్ని అయితే కొనొచ్చు, ఇంకొక సపోర్టింగ్ ప్లేయర్ని కూడా కొనొచ్చు. సో ఓవరాల్గా ఎవరు అవైలబుల్ ఉన్నారు, టార్గెట్ ప్లేయర్స్ చూస్తుంది. వీడియోని గట్టిగా లైక్ చేయండి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయినట్లయితే లైక్ చేసేయండి. అండ్ ఎవరిని కొనాలి ఇప్పుడు చెప్పేవాటిలో అనేది కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మామూలు అప్డేట్స్ ఉండవు మనకి యాక్షన్ వచ్చినప్పుడు ఇంకా అండ్ ఐపీఎల్ సందర్భంగా. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అంతా ఇక్కడ రిజిస్టర్ అయి ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, అండ్ మిగతా ఫ్యాన్స్ కూడా. సో ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసినట్లయితే ఈసారి రిలీజ్ అయిన వాళ్ళు ఎవరున్నారు బిగ్ ప్లేయర్స్ అని చూస్తే నెంబర్ 1 ఇప్పుడు మనకు వచ్చేది ఎక్కువగా టాక్ వచ్చేది అయితే రవి బిష్ణోయ్. సో రవి బిష్ణోయ్ అయితే ఆల్మోస్ట్ ఒక మంచి స్పిన్నర్. ఎస్ఆర్హెచ్ కూడా స్పిన్నర్ అనేది చాలా రోజుల నుంచి లేదు. ఇప్పుడు ఉన్నారు స్పిన్నర్స్. అండ్ హర్ష్ దూబే ఉన్నాడు, జిషాన్ అన్సారీ ఉన్నాడు. కానీ హర్ష్ దూబే ఓకే పర్లేదు, జిషాన్ అన్సారీ అయితే ఒక మీడియం రేంజ్లో రాణిస్తున్నాడు. సో స్పిన్ వచ్చాడంటే భయపడే రేంజ్లో అయితే ఎస్ఆర్హెచ్ స్పిన్నింగ్ డిపార్ట్మెంట్ అయితే లేదు. సో ప్రతిసారి ఇదే మనకు లోపం అని చెప్పొచ్చు. ఒక స్పిన్నర్ వస్తున్నాడంటే ఎస్ఆర్హెచ్లో భయపడే విధంగా అయితే పరిస్థితి లేదు. రవి బిష్ణోయ్ కూడా ఇతడైతే ఫెయిల్ అయ్యాడు. ఎల్ఎస్జీ టీంలో వాళ్ళు విడిచిపెట్టేశారు. అండ్ అంత ఫామ్లో కూడా లేడు కాబట్టి ఇతనికి పెద్ద కోట్లు పలికే ఛాన్స్ కూడా లేదు. సో కాస్త తెగించేసి కనుక వెళ్ళినట్లయితే ఆల్రెడీ కేకేఆర్ హైయెస్ట్ అమౌంట్ ఉన్న కేకేఆర్ దగ్గర మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సిఎస్కే ఓకే వీళ్ళు పోటీ వస్తే రావచ్చు మేబీ. కానీ ఓవరాల్గా చూసుకుంటే చాలా గట్టిగా ట్రై చేస్తే రవి బిష్ణోయ్ కొనడం పెద్ద సమస్య అయితే కాదు. సో మీరేమనుకుంటున్నారు, క్వాలిటీ స్పిన్నర్ అవుతాడు అనుకుంటున్నారా? ఒకవేళ తీసుకుంటే ఇతడు ఖచ్చితంగా టీంలో అయితే ఫిట్ అవుతాడు. ఒక ఇండియన్ ప్లేయర్, మళ్ళీ సో ఫారిన్ అనే ఆ సమస్య కూడా ఉండదు. కాబట్టి కొంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ వీళ్ళ ప్లాన్కు తగ్గట్టు యాక్షన్లో ఉండదు. వేరే టీమ్స్ పోటీ పడవచ్చు, చాలా రకాలు జరుగుతూ ఉంటాయి. అండ్ ఆ తర్వాత చూస్తే ఇంకా స్పిన్నింగ్ డిపార్ట్మెంట్లోనే మహేష్ తీక్షణ ఉన్నాడు. శ్రీలంకకు సంబంధించి ఇతన్ని విడిచిపెట్టేశారు. ఇతనితో పాటు వనిందు హసరంగన్ కూడా విడిచిపెట్టారు. సో స్పిన్ డిపార్ట్మెంట్లో కనుక బలంగా చేసుకోవాలనుకుంటే వనిందుని అయితే తీసుకోరు. గతంలో తీసుకుంటేనే తీరా టైం హ్యాండ్ ఇచ్చాడు పోయిన సీజన్లో. కాబట్టి ఇతను ఎట్టి పరిస్థితుల్లో తీసుకోరు. తీసుకుంటే మహేష్ తీక్షణ లేకపోతే రవి బిష్ణోయ్. సో వీళ్ళిద్దరి మధ్య ఏదైనా గట్టిగా తీసుకుని వెళ్తే తీక్షణ కూడా మంచి ప్లేయర్, మంచి ఆఫ్ స్పిన్ వేస్తాడు. మనకి ఐపీఎల్లో అయితే ఎస్ఆర్హెచ్కు అదే లోపం లేకపోవడం. కాబట్టి గట్టిగా ట్రై చేసి తీసుకుంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే స్పిన్ డిపార్ట్మెంట్లో వేరే టీమ్స్ మనకు భయపడట్లేదు, అదొకటి మెయిన్ సమస్య. మీరు గమనిస్తే ఈ మన స్పిన్నర్లు వస్తే వాళ్ళు చిత్క బాధేస్తున్నారు. సో ఓవరాల్గా ఇది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రవి బిష్ణోయ్ ఆర్ మహేష్ తీక్షణ వీళ్ళిద్దరిట్లో ఒకరిని తీసుకుంటే చాలా బాగుంటుంది అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే స్పిన్ డిపార్ట్మెంట్ బలంగా తయారైతే ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రౌండ్కి వెళ్ళినా కూడా మ్యాచెస్ ఆడొచ్చు. అండ్ ఆ తర్వాత ఫాస్ట్ బౌలింగ్ అయితే తీసుకుంటే కనుక ఆకాష్ మధ్వాల్ ఉన్నాడు, ఒక మంచి బౌలర్ అవుతాడు. అండ్ ఆకాష్ దీప్ ఉన్నాడు. అండ్ ఇంకా ఇంతకంటే చాలా మంచి బౌలర్కి వెళ్ళాలంటే పతిరానా ఉన్నాడు, సిఎస్కే నుంచి రిలీజ్ అయ్యాడు. వాళ్ళు కూడా ఇతనికి పోటీ పడవచ్చు. కాకపోతే ఒక బిగ్ ప్లేయర్ కావాలంటే ఈ ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇందులో మనకు ఆకాష్ మధ్వాల్ అండ్ ఆకాష్ దీప్, సో వీళ్ళు మంచి ప్లేయర్స్, చాలా బౌలింగ్ వేస్తారు. అండ్ ఫాస్ట్ బౌలర్స్తో పాటు విఘ్నేష్ పుతూర్ అనేటువంటి ఒక లెఫ్ట్ ఆర్మ్ అంటే ఆర్థోడాక్స్ స్పిన్నర్ ఇతడు ఉన్నాడు. సో ఇతడు కూడా పేన్ ఐపీఎల్లో బాగా ఆకట్టుకున్నాడు. సో ఆప్షన్స్ అయితే మంచి ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఈ విధంగా ఫాస్ట్ బౌలింగ్ అయితే పతిరానా రాకపోవచ్చు మేబీ, అతడికి చాలా పోటీ ఉంటుంది. మన దగ్గర ఉన్న డబ్బుకి అతన్ని తీసుకోవడం కష్టం. ఒకవేళ వస్తే అదృష్టం అనే చెప్పుకోవాలి, ఎందుకంటే లాంగ్ టర్మ్గా ఇతడు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఆ తర్వాత చూస్తే బ్యాటింగ్ డిపార్ట్మెంట్ ఇప్పటికే బలంగా ఉంది. కానీ మిడిల్ ఆర్డర్, లోవర్ మిడిల్ ఆర్డర్లో ఒక బ్యాట్స్మెన్ అయితే అవసరమే. సో డేవిడ్ మిల్లర్ వచ్చి ఉన్నాడు యాక్షన్లోకి. అండ్ అదేవిధంగా గ్లెన్ మ్యాక్స్వెల్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియదు, బౌలింగ్ కూడా వేయగలడు, ఆఫ్ స్పిన్. సో ఒక మంచి భీకరమైన హిట్టర్, ఎస్ఆర్హెచ్కి సూట్ అయ్యేటువంటి హిట్టర్ ఇతను. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ హిట్టర్స్ ఉన్నారు. సో ఈ 5-6 బిగ్ హిట్టర్స్లో ఒక ఇద్దరు క్లిక్ అయినా కూడా 200 దాటే రేంజ్ ఉంటుంది. సో గ్లెన్ మ్యాక్స్ అండ్ ఒక బీకర్ హిట్టర్ అయినటువంటి కేకేఆర్ నుంచి ఆండ్రీ రసెల్ కూడా యాక్షన్లోకి వచ్చేసాడు. సో ఒక మంచి ఆల్రౌండర్. అండ్ కెమెరూన్ గ్రీన్ ఒక ఆల్రౌండర్. సో ఇలాంటి మంచి ప్లేయర్స్ అయితే యాక్షన్లో ఉన్నారు. వెంకటేష్ అయ్యర్ కూడా వచ్చాడు. కానీ ఇతని వైపు అయితే వెళ్ళకపోవచ్చు నాకు తెలిసి, వెంకటేష్ అయ్యర్ వైపు. మెయిన్గా అయితే ఆండ్రీ రసెల్ ఒక భీకరమైన హిట్టరే, కానీ ఇతడికి ఫామ్ లేక చాలా కాలం అవుతుంది. కాబట్టి ఇతన్ని తీసుకోవడం చాలా వరకు కష్టమే నాకైతే అనిపిస్తుంది. మెయిన్ అయితే
రవి బిష్నోయ్ ఆర్ మహేష్ తీక్షణ. సో వీళ్ళిద్దరు స్పిన్ డిపార్ట్మెంట్లో వీళ్ళిద్దరికి ట్రై చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో లివింగ్స్టోన్ కూడా వచ్చాడు ఇతడు యాక్షన్లోకి. సో ఇతడు కూడా ఒక భీకరమైన హిట్టర్, మంచి ప్లేయర్. సో పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు టీంలో తీసుకుంటే మాత్రం, ఎందుకంటే సాలిడ్గా ఆడతాడు ఇతను. అండ్ ఇవైతే ఆప్షన్స్, ఎస్ఆర్హెచ్ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్. స్పిన్ డిపార్ట్మెంట్లో మనకు ఫిల్టర్ చేస్తే రవి బిష్నోయ్, మహేష్ తీక్షణ అండ్ విఘ్నేష్ పుతూర్. సో ఇతడు కూడా ఒక యంగ్ అప్కమింగ్ బౌలర్, కానీ హర్ష్ దూబే అలానే వేస్తాడు కాబట్టి ఇతన్ని తీసుకోకపోవచ్చు. అండ్ బ్యాటింగ్లో అయితే లివింగ్స్టోన్, డేవిడ్ మిల్లర్, గ్లెన్ మ్యాక్, ఆండ్రీ రసెల్ ఒక ఆల్రౌండర్గా, అండ్ క్యామరూన్ గ్రీన్. సో ఇవైతే ఆప్షన్స్ ఉన్నాయి. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఒక వీళ్ళని తీసుకుంటే ఎలా టీం సెట్ అవుతుంది అనేటువంటి ప్లేయింగ్ 11 అయితే ఒకసారి చూద్దాం. సో ఎస్ఆర్హెచ్ ట్రేడ్ మార్క్ అయితే ఓపెనర్స్ ఇద్దరు, అభిషేక్ అండ్ ట్రావిస్ హెడ్. సో అందులో తిరిగేలేదు, వీళ్ళిద్దరు బ్యాటింగ్ రేంజ్ అనేది అయితే మనకు తెలుసు ఆల్రెడీ. అండ్ అదేవిధంగా ఇషాన్ కిషన్ వస్తాడు, అండ్ ఇషాన్ కిషన్ నెంబర్ 3లో ఉంటాడు. అండ్ నెంబర్ 4 హెన్రిచ్ క్లాసెన్. ఇదైతే ఫిక్స్ బ్యాటింగ్ లైనప్. ఈ టాప్ 4తోనే చాలా మ్యాచ్లు గెలిచారు అండ్ వీళ్ళే వస్తూ ఉంటారు. అండ్ ఇంకో ప్లేయర్ అనికేత్ వర్మ. సో పోయిన సీజన్లో ఆడిన ఆటకి తన్ని పక్కన పెట్టే ప్రసక్తి లేదు. అండ్ ఇప్పుడు ఈ మధ్య స్మరణ్ రవిచంద్రన్ కూడా బాగానే ఆడుతున్నాడు. సో అతనికి కూడా ఈ సీజన్లో ఛాన్స్ ఇవ్వచ్చేమో. సో అతని ఆట ఎలా ఉంటుందంటే అతడు సాలిడ్ ఆడగలడు, డిఫెన్స్ ఆడగలడు, బిగ్ హిట్టింగ్. సో అన్నీ ఉన్నాయి మనకు స్మరణ్ రవిచంద్రన్ దగ్గర. అండ్ అదేవిధంగా నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు బ్యాటింగ్ డిపార్ట్మెంట్లోనే. అండ్ నెంబర్ 6 దాకా ఇలా బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇప్పుడు నెంబర్ 7లో తీసుకుంటే ఈ రసెల్ ఆర్నాల్డ్, లేకపోతే డేవిడ్ మిల్లర్, లేకపోతే గ్లెన్ మ్యాక్స్వెల్ ఆర్ లివింగ్స్టోన్. సో ఈ ప్లేయర్ని తీసుకుంటే నెంబర్ 7 వరకు ఒక ఫెంటాస్టిక్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంటుంది నెంబర్ 7 వరకు. ఆ తర్వాత 8లో ప్యాట్ కమిన్స్, అండ్ ఆ తర్వాత రవి బిష్నోయ్, లేకపోతే మహేష్ తీక్షణ అండ్ పుతూర్. సో వీళ్ళనైనా తీసుకోవచ్చు, ఇంకొక ఆప్షన్. సో ఇద్దరే ఇప్పుడు మనకు 7th, 9th 2 ప్లేస్లు అయితే ఈ కొత్త ప్లేయర్స్తో ఫిలప్ అయితే. ప్లేయింగ్ 11 అనట్లేదు ఇప్పుడు, ఆల్రెడీ ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి ప్లేయింగ్ 12 ఇప్పుడు ఆల్మోస్ట్ ఐపీఎల్ అంటే. సో ఈ విధంగా 8లో ప్యాట్ కమిన్స్, 9th ఈ స్పిన్నర్ రవి బిష్నోయ్ ఆర్ తీక్షణ, అండ్ ఆ తర్వాత హర్షల్ పటేల్ ఎలాగూ ఉంటాడు, అండ్ ఆ తర్వాత స్పిన్నర్ హర్ష్ దూబే ఉంటాడు, అండ్ 12 బ్రైడెన్ కార్స్. సో ఓవరాల్గా చూస్తే బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో ఇప్పటికే చాలా స్ట్రాంగ్ ఉంది. కాకపోతే ఏ ఒక్క ప్లేయర్ కొంచెం ఫెయిల్ అయినా కూడా అడిషనల్గా ఉండాలంటే ఈ లివింగ్స్టోన్, ఆండ్రీ రసెల్ ఇలాంటి ప్లేయర్స్ వాళ్ళని తీసుకుంటే బాగానే ఉంటుంది. అండ్ మేబీ ఎవరిని తీసుకుంటారని మనం ఇప్పుడే గెస్ట్ చేయలేం, ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడ యాక్షన్ సందర్భంగా ఉన్న అమౌంట్ని మిగతా టీమ్స్ ఉన్న ఇంకా హయ్యెస్ట్ అమౌంట్ ఉన్న కేకేఆర్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఎవరి మీద పడతారో తెలీదు. సో వాళ్ళ దగ్గర డబ్బు అయిపోయిన తర్వాత మనకి ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళకి ట్రై చేయడానికి వీలవుతుంది. కానీ ఖచ్చితంగా వీళ్ళనైతే రవి బిష్నోయ్ అయితే టార్గెట్ పెట్టుకుంటారు, కొంచెం దూరం వరకు వెళ్తారు. కానీ ఇంకా ఇందులో ఏదైనా చెన్నై సూపర్ కింగ్స్ టీం కనుక గట్టిగా ఇతన్ని తీసుకుందామని ఫిక్స్ అయింది అనుకోండి, అతడు రావడం కష్టం కావచ్చు. సో వాళ్ళకు ఆల్రెడీ స్పిన్నర్ ఉన్నాడు, వాళ్ళకు కూడా మంచి స్పిన్నర్ కాబట్టి రవి బిష్నోయ్ని కొనడానికి ఒక మంచి టైం అని చెప్పొచ్చు. అతన్ని వదిలేసిన టీంకి కూడా అంత డబ్బు లేదు. సో ఎస్ఆర్హెచ్ తలుచుకుంటే తను తీసుకోవచ్చు. స్పిన్లో మనం ఎప్పటి నుంచో చూసినా కొంచెం కొరత అయితే తగ్గుతుంది. సో ఓవరాల్గా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే అంతా బాగానే ఉంది. బ్రైడెన్ కార్స్, ప్యాట్ కమిన్స్ అండ్ హర్షల్ పటేల్ ఆల్రెడీ ఉన్నారు, అండ్ ఉనాడ్కడ్ ఉన్నాడు, అండ్ ఇంకా మనకి ఇషాన్ మలింగా ఉన్నాడు. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో పర్లేదని చెప్పవచ్చు ఇండియన్ పిచ్చెస్కి. ఇంకా అంతకంటే ఎక్కువైతే ఎక్స్పెక్ట్ చేయలేం. సో ఇప్పుడు తీసుకుంటే ఇదే ప్లేయర్స్ ఇంకా మనం బ్యాటింగ్లో ఎవరైతే మనం చెప్పుకున్నాం వాళ్ళందరూ, అండ్ స్పిన్ అండ్ ఫాస్ట్ బౌలింగ్లో పతిరానా మేబీ టార్గెట్ చేయొచ్చు. సో అక్కడ ఇంకా యాక్షన్లో అమౌంట్ను బట్టి మిగతా టీంలో ఎలా పార్టిసిపేట్ చేస్తున్నాయి అనే దాన్ని బట్టి అయితే ఆధారపడి ఉంటుంది. ఆల్రెడీ ప్లేయింగ్ 11 అయితే సెట్, ఇప్పుడు ఉన్న వాళ్ళతో కూడా ప్లేయింగ్ 11 చేసుకోవచ్చు. కానీ అంతకంటే స్ట్రాంగ్గా ఇంకొక పవర్ఫుల్ హిట్టర్ అయితే ఖచ్చితంగా అవసరమే, ఫినిషర్ అయితే అవసరం ఖచ్చితంగా. హెన్రిచ్ క్లాసెన్ కూడా ఒక్కొక్కసారి పైనే వస్తున్నాడు కాబట్టి డేవిడ్ మిల్లర్, లివింగ్స్టోన్ ఇలాంటి ఫినిషర్ అయితే డెఫినెట్గా అవసరం. సో ఇదే మంచి టైం వాళ్ళని కొనడానికని నేనైతే అనుకుంటున్నాను.